రానా నాకు తెలియదో మీ తోడి కోడ ఏమరా చేస్తున్నారా? ఆడుకుంటున్నారా? జను నీ చెల్లెల పేరేం చెప్పు. రషి. వస్తారా మధ్యాహ్నము? ఏం కావాలి మీకు? చిప్సా తీసుకుంటామా? మధ్యాహ్నం రండి. టాటా. ఏమ్మా ఇంకేం రుకమా? సరే వస్తాను. అవునా? నిజంగా కొరికిరికినావు లేదంట బండి కిందకు పోయిండేది. ఈ అన్న చూసేది ఒకేటే వేసిండేది. వేసే కొందరు అదే చేసింది బండిలో ఎక్కుని. హుషారు. గౌరీకి వచ్చిన వెంటనే ఏదో కావాలంటే స్నాక్స్ తీసుకురాకపోతే గౌరీకి కోపం వస్తుంది. ఏం కావాలా? బిస్కెట్లు బన్నులు బాగా తిని అలవాటు అయిపోయింది. తినకూడదు ఇవన్నీ. నువ్వు గడ్డి తినాలి, మేము అన్నం తినాలి. రివర్స్ లో ఉంది. చిన్నదాన్ని కూడా నేర్చుకునేస్తున్నాడు బాగా. ఇది కావాలా? మామూలుగా ఆవులకు ఎవ్వరు కానీ ఇలాంటి బన్నులు ఇవి ఎక్కువ పెట్టకూడదండి. అది అలవాటు మాన్పించాలి. మేము కూడా ఎక్కువ పెట్టము, కానీ అప్పుడప్పుడు కొద్దిగా ఈ మధ్య అలవాటు అయిపోయింది. డిస్క్లైమర్ గానే చెప్తున్నాను, ఇది చూసి ఎవరు పెట్టద్దండి. ఆవుకి ఎప్పుడు కానీ గడ్డి కుడితి అదే పెట్టచ్చు, కానీ ఈ బన్నులు ఇవన్నీ మంచిది కాదు. దీనివల్ల ఏమవుతుందంటే పాలు కూడా చెడిపోయే ప్రమాదం ఉంది. మేమేదో కొద్దిగా అలవాటు చేస్తాం, అలవాటు మాన్పించాలి. కాబట్టి దయచేసి మీరు ఇలాంటి పనులు మీరు కానీ ఆవులు పెట్టుకుంటే పెట్టద్దండి. ఆవులు చూసిన వెంటనే మనకి ఏదో ఒక ఆశ, ఏదో ఒకటి పెట్టాలనిపిస్తుంది. బాగా చూడండి, మా గౌరీ చెడిపోయింది. బాగా బాగా మారం చేసి ముద్దు చేసి అశిక్షగా తయారైంది. చూడండి, గట్టి కూడా తింటుందా? జానకిరామ్ గట్టే తినలే సార్. గట్టే తినదు. రోజు బన్నులు, బ్రెడ్, బోండాలు ఇవన్నీ కూడా తినాలంటుంది. కాబట్టి మీరు అలాంటి పనులు చేయొద్దండి. నేను చేసే తప్పులు మీరు చేయొద్దండి. అంటే ప్రతిదీ నేను చేసే మంచే కాదండి. నేను ఏమేమి తప్పులు చేస్తానో కూడా మీకు కొన్ని వీడియోస్లో నేను చూపిస్తుంటాను. ఎందుకంటే మనల్ని మనం రెక్టిఫై చేసుకోవాలి. కాబట్టి సార్ బాగుంది. ఇప్పుడు అసూలాకి వాపు వచ్చేసింది సార్. మంచిగా చెప్పింది సార్, వస్తాను చూస్తాను. చూడండి, ఇంకోటి కూడా ఈరోజు వ్యవసాయ క్షేత్రానికి వచ్చిన వెంటనే నేను ఫస్ట్ చేసే పని ఏంటంటే జానకిరామ్ని అడుగుతాను ఏమేమి ఎలా ఉంది పరిస్థితులు, మొత్తం బౌండరీస్ కరెక్ట్గా ఉన్నాయా, ఏమన్నా వేరే ఆవులు ఏమన్నా వచ్చిందా, మేత మేసిందా, పూల పరిస్థితి ఏంటి. దీంతో పాటు ఫస్ట్ ఆవుల విషయాలు నేను కనుక్కుంటాను, ఆవులు ఏ విధంగా ఉంది అనేసి. ఎందుకంటే ఇప్పుడు మనకి ఎలా జలుబు వచ్చిందో, జ్వరం వచ్చిందో, పిల్లలకి ఎలా వచ్చిందో అదేవిధంగా ఈ ఆవులు కూడా వస్తూ ఉంటుంది. ఈ నెల రోజులుగా వాతావరణం బాగాలేదు, వర్షాలు ఎక్కువ. ఈ బురదలో ఈ తేమలు ఎక్కువసేపు ఉంటే ఏమవుతుందంటే ఆవులకు పొదుగువాపు వ్యాధి వచ్చేస్తుంది. మళ్ళీ ఇప్పుడు చూడండి, ఇది గర్భవతి మన ఆవు. ఈ ఆవుకు పొదుగువాపు స్టార్ట్ అయింది. ఎక్కడప్పా? ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి, ఇదే కదా. ఇక్కడ చూడండి, పుడితే నొప్పి ఉంటుంది, చేయించచ్చు. మళ్ళీ ఇంజెక్షన్స్ అన్నీ వేయాల్సిందే. ఏమేమి యాక్టివిటీస్ అంటే నేను ఒకటి ప్లాన్ చేసుకొని వస్తే ఇక్కడ ఇంకొక రకంగా ఛాలెంజెస్ అనేది మనకు ఉంటుంది. ఇప్పుడు ఐస్ బ్యాగ్స్ పెట్టినావా? ఇంకా లేదు సార్. ఇదే ట్యూబ్ అది మంచి వచ్చి నేను ఎన్ని గంటలకు వస్తాడంట? 10 గంటలకు వస్తాను. వస్తే చెప్పు, ప్లస్ నాకు ఫోన్ చేయి, నేను అక్కడే ఉంటాను. ఏం కోపంలో ఉంది? ఏమన్నీ బాగా జరుగుతా ఉంది కదా, ఇంకా ఏమే? సీత అని పేరు పెట్టిన దానికి ఎంత సౌమ్యంగా ఉండాలా. ఎట్లున్నావు చూడు, ఎప్పుడు కోపమే. ఒక మగ మనిషి ఉండింటే బాగుండే. ట్రై చేస్తాను ఎవరినన్నా. అంటే ప్రతిరోజు ఇక్కడ ఉంటున్నా కొన్ని విషయాలు ఆ నెగ్లిజెన్సీ అనేది వచ్చేస్తుంది, టూ మచ్ ఆఫ్ డిపెండెన్సీ వల్ల.
ఎక్కడెక్కడ గేట్ వాల్స్ అన్నీ నేనే పెట్టించిండేది. ప్రతి గేట్ వాల్కి ఎక్కడ ఇంటిగ్రేట్ చేయాలి మొత్తం ఈ 3-4 ఎకరాలకు ఇంటిగ్రేట్ చేసి మొత్తం నేనే పెట్టించిన. తర్వాత జానకిరామ్ డైలీ చూసుకుంటాడనేటువంటి ఉద్దేశంతో నేను ఇప్పుడు ఎక్కడెక్కడ గేట్ వాల్స్ ఉందో కూడా నాకు తెలియదు. తను ఒకరోజు లీవ్ పెట్టినాడు అంటే మోటార్ స్విచ్ చేయడం పెద్ద విషయం ఏం కాదు, కానీ ఆ మోటార్ స్విచ్ చేసిన తర్వాత ఎక్కడ ఓపెన్లో ఉంది లేకపోతే అన్ని గేట్ వాల్స్ ఆఫ్లో ఉంటే మొత్తం ఎక్కడో ఒక చోట బ్లాస్ట్ అయిపోతుంది, అంటే మొత్తం పీక్కొని వస్తుంది అనమాట పైపులు. సో ఆ విధంగా పూల తోటకు పోవాలి అంటే ఏ గేట్ వాల్ ఆన్ చేయాలి, ఎక్కడెక్కడ ఆఫ్ చేయాలి. అదేవిధంగా ఓవర్ హెడ్ ట్యాంక్ ఉంది కదా ఇక్కడ మనకు, ఈ ట్యాంకుకు వెళ్ళాలి అంటే ఎక్కడెక్కడ ఆఫ్ చేయాలి అన్నీ కూడా మనం ఒక డయాగ్రామ్ లాగా మనం ఎట్లా ఐటీలో ఫ్లో డయాగ్రామ్ రాసుకుంటాము, డిజైన్ చేసుకుంటాం, ఆ విధంగా ఒక బ్లూ ప్రింట్ అనేది ఉండాలి. ఎప్పుడైనా ఏదైనా సమస్య వచ్చింది అంటే ఎవరు లేకపోతే మనమే చేసుకునేటట్లు ఉండాలి. ఈవెన్ డిపెండెన్సీ అనేది క్రియేట్ చేసుకోవద్దండి. చేసుకున్నారంటే అది చాలా వరకు మనిషిని కంఫర్ట్ జోన్కు నెట్టుతుంది, మనకు సోమరితనం అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. నేనేం సోమరిగా లేదు ఇక్కడ, కానీ కొన్ని విషయాల్లో మనం నేర్చుకోవాలి. ఇక్కడ కనిపిస్తాను కదా ఈ బూసా కసువు, ఈ కసువే ఇక్కడ కూడా వేయించిండాను ముందు. సో అందువల్ల ఏమవుతా ఉందంటే ఇప్పుడు దున్నిచ్చినా కానీ ఆ కింద ఆ కసువు యొక్క కొనలు ఉంటాయి కదా అవన్నీ కూడా అలాగే ఉంటుంది. ఎంత దున్నినా కూడా ఇవన్నీ కింద వేర్లు ఎండిపోయిండేవి. సో ఈ ఏర్లు ఉంటే ఏమవుతుందంటే మనకు దీని మీద మళ్ళీ నాటినాము అంటే మనకు ఈ పూల మొక్కలు ఎదుగుదల అనేది ఉండదు. కాబట్టి ఇప్పుడు 2 దశల్లో దీన్ని బాగా దున్నిన తర్వాత మళ్ళీ ఈ కింద ఉండేటటువంటి ఆ కింది భాగము ఈ పూసాకసు కింది భాగం వేర్లు ఉంది కదా బాగా ఎండిపోయి ఉంటుంది, ఘనంగా ఉంటుంది. ఈ ఏర్లనంతా ఏం చేస్తానంటే మనుషులను పెట్టి మొత్తం మామూలుగా నా వీడియోస్లో ఎక్కువగా నేను మీతో మాట్లాడేటప్పుడు మాట్లాడే తెలుగు, అదేవిధంగా ఇక్కడ సపోర్ట్ సిస్టము మా లోకల్ కుప్పం ఏరియాలో నేను తీసేటటువంటి వ్లాగ్స్లో నా తెలుగు చాలా డిఫరెంట్గా ఉంటుంది. డిఫరెంట్ ఏం లేదండి, ఇక్కడ పుట్టి పెరగడము కుప్పం అనేది మా సొంతూరు కాబట్టి ఈ యాసే మాకు అబ్బింది, మనసు నుంచి వచ్చేది కూడా. నిజంగా అనర్గళంగా మాట్లాడాలి అంటే మా కుప్పం యాసలో మాట్లాడితేనే నాకు అదొక చాలా సంతోషము. అదేవిధంగా ఫిల్టర్స్ లేకుండా తడబడకుండా మాట్లాడాలి. ఇప్పుడు మా వాళ్ళతో నేను ఏ విధంగా మాట్లాడతానని కూడా నేను చూపిస్తాను చూడండి. చాలా ఫన్నీగా ఉంటుంది మా యాసకు. ఈ ఉద్దేశం ఏమంటే మా ప్రతి ఊరు ప్రతి ప్రాంతానికి ఒక యాస, సంస్కృతి, ఒక ఆచార వ్యవహారాలు ఉంటాయి కదా. సో అదేవిధంగా మా యాస ఏ విధంగా ఉంటుందని చూపించే ప్రయత్నం అనమాట. ఇప్పుడు కాదమ్మా, ఇక్కడ చూడు ఎరువు వేసినట్లే లేదు, ఎక్కడ ఒక మూతిలో కూడా పేడ పూసుకున్నట్లు కనిపించలేదే. ఓ గమ్మునుండమ్మా, బొగ్గుపల్లి అంతా పేడ పూసుకుంటేనే అంట. చూడు రుక్కమ్మ తెల్లవారు ఎట్లా పౌడర్ పూసుకొని వచ్చింది అట్లే ఉంది, పని చేసినట్లేలే. పాపం గౌరవం ఏమో కొంచెం కనిపిస్తూ ఉంది. పాపం నువ్వు చేయాలన్నా వీళ్ళిద్దరూ చేయనిచ్చేలా, సుధమ్మ రుక్కమ్మ కలకుండా ఉండి ఊరికే వాళ్ళు కష్టపడేది అని. ఏం ఒకసారి మూతికేస్తే మేకప్ ఎంత వేస్తారో ఇక్కడ చూస్తే ఇక్కడ చూడు ఇంతే వేసినారా. నాకు పని చెప్పాలంటే వెనకాల సుధమ్మ చెప్పిస్తుంది, అవి వరకు చెప్పు. పాపం పెద్ద పార్వతమ్మ మంచిదే, వీళ్ళిద్దరూ చెడిపేస్తారు. ఎట్లా పార్వతమ్మ? ఇప్పుడు చూడండి, మామూలుగా ప్రతిరోజు మా పొలం పనికి వస్తారు కదా నా సపోర్ట్ సిస్టమ్. నేను ఎప్పుడు కానీ మా పొలం పనులకు ఇక్కడ వ్యవసాయ క్షేత్రంలో పనులు చేసే వాళ్ళను లేబర్ అని ఎప్పుడు పిలవను, నేను కూలోళ్ళను కూడా పిలవను. ఎందుకంటే వాళ్ళు మా ఫ్యామిలీ మెంబర్స్, కుటుంబ సభ్యులుగానే నేను పరిగణిస్తాను. ఎందుకంటే వాళ్ళు నాకు ఒక సపోర్ట్ సిస్టమ్ కాబట్టి నేను ఎప్పుడు వాళ్ళని ఏమంటానంటే సపోర్ట్ సిస్టమ్ అనే అంటాను. దీనికి మెయిన్ కారణం ఏంటంటే మా తాతగారు, పెదనాన్నలు, అదేవిధంగా నాన్న వాళ్ళు వేసినటువంటి పునాదులు. ఆ పునాదుల మీద నేను ఒక్కొక్క మెట్టే ఒక్కొక్క అంతస్తే కట్టుకొని వెళ్తున్నాను. ఇలాంటి ఒక సపోర్ట్ సిస్టమ్ దొరకడం అనేది నిజంగా ఈ కాలంలో, ఈ జెన్జీ కాలంలో, ఈ ఏఐ యుగంలో అదృష్టమని అనుకోవాలి. పిలిచిన వెంటనే ఇంకొక మాట లేకుండా ఇక్కడికి వస్తారు, మా మాట మన్నించి మాకు ఎంతో సపోర్ట్ అనేది ఇస్తారనమాట.
ఇప్పుడు చూడండి నేను వాళ్ళతో ఎంత సరదాగా వాళ్ళతో నేను సంభాషిస్తాను, అదేవిధంగా వాళ్ళతో కాన్వర్జేషన్ చేస్తాను. వాళ్ళు కూడా మాతో ఏ విధంగా బాగా మింగల్ అయిపోతారని నేను ఇప్పుడు ఈ వీడియోలో యాడ్ చేస్తాను చూడండి. అమెరికా వరకు తెలుసు, రుక్కమ్మ, పెద్ద పార్వతమ్మ, చిన్న పార్వతమ్మ, మళ్ళీ వీళ్ళందరూ సుధమ్మ, రుక్కమ్మ. అమెరికా వాళ్ళంతా అడుగుతారు, రుక్కమ్మ ఎక్కడ రాలే, సుధమ్మ ఎక్కడ పోయింది, గౌరీ ఎవరు, రా నువ్వు ఇటు ఎక్కువ అయిపోతావా మాకు, చన్నీళ్ళకి వేడి నీళ్ళు, వేడి నీళ్ళకి చన్నీళ్ళు అంటారా, రా బతుకు బొగుసుకి ఏముందిరా అమ్మ, కరువులే వీళ్ళకంటే నేనే దిక్కు. ఇంకంతా ఇంకో 2 రోజులు అయితే ఇంట్లో తరిమేస్తారు, నన్ను తరిమేసిండేది, అందుకే ఇక్కడ వచ్చి చేరిండేది. ఓకే, తెలంగాణ వాళ్ళకా ఇంత మాట్లాడు. చూడండి ఇప్పుడు మా రుక్కమ్మకు ఇక్కడ వాళ్ళతో అంతా సంబంధం నాకొద్దు, బోర్ కొట్టేసింది ఈ జనాలు చూసి. ఇప్పుడు నేను తెలంగాణ వాళ్ళతో నేను కాంటాక్ట్ కావాలా, నాకు పరిచయం చేసేయండి అని అడుగుతా ఉంది. చూడండి, చెప్పు పార్వతమ్మ, ఎవరితో మాట్లాడాలా? వాళ్ళ రాజ్ కుమార్ వాళ్ళు చెప్తానులే. అనమ్మా బరాబర్. చూడండి ఇట్లుంటుందండి, మేము పని చేసేటప్పుడు ఇట్లా ఆడుకొని పాడుకొని పని చేస్తూ ఉంటాము. పాడుకొని పని చేస్తూ ఉంటే వాళ్ళు కూడా ఈ ఎండలో కొంచెం ఏదో అట్లా మైమరిచినట్లుంటారు. చూసారంటే ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే పల్లెటూరు వాతావరణం ఏ విధంగా ఉంటుంది, గ్రామీణ నేపథ్యం ఏ విధంగా ఉంటుంది, ఇక్కడ ఆచార వ్యవహారాలు కట్టుబాట్లు ఏ విధంగా ఉంటాయి, అదేవిధంగా దైనందిక జీవితంలో ఈ గ్రామీణ నేపథ్యంలో అదేవిధంగా పల్లెటూరు వాతావరణంలో ప్రజలు ఏ విధంగా నివసిస్తుంటారు, ఇవన్నీ కూడా నేను సాధ్యమైనంత వరకు ఈ వీడియోస్లో నేను చూపించుకొని వస్తుంటాను. అప్పుడప్పుడు ఈ ఫోక్స్ కూడా, అంటే తెలుగులో ఏమంటారు ఫోక్ను, జానపద, ఈ జానపద నేపథ్యం ఉండేటటువంటి పాటలు ఏ విధంగా పాడతారు. మామూలుగా మీరు చూసింటారు, ఎక్కువగా వరి పైరు నాటేటప్పుడు, ఇంకేదైనా పొలం పనులు చేసేటప్పుడు ఆడవాళ్ళు ఏం చేస్తారంటే పాటలు ఎత్తుకుంటారు. ఆ పాటలు ఎంత బాగుంటుందంటే చూడడానికి మనకు కామెడీగా అనిపిస్తుంది, కానీ అంతర్లీనంగా మనము ఒకసారి ఆ పాటల లోతుల్లోకి వెళ్ళినాము అంటే ఆ పాట యొక్క అర్థము, భావము, అదేవిధంగా దాని పరమార్థం అంతా చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకు చెప్తున్నాను అంటే ఇప్పుడు మన ఇక్కడ పనిచేస్తున్నటువంటి మహిళలు ఇప్పుడు జానపద పాటలు పాడబోతున్నారు. నేను చాలాసార్లు అడిగినా కూడా వాళ్ళు సిగ్గుపడినారు, కానీ ఇప్పుడు బలవంతంగా వాళ్ళ చేత పాడిస్తున్నాను. అది మీకోసమే. ఎందుకు అంటే మీకు అందరికీ తెలిసి ఉంటుంది, కొంతమందికి ఈ విషయాలు తెలియకపోవచ్చు, ద్వారా తెలుసుకోవచ్చు అనేటటువంటి ఉద్దేశం మాత్రమే. ఇప్పుడు వాళ్ళు ఏ విధంగా పాడతారు చూపిస్తాను చూడండి. ఇంత మాట్లాడుతుంది, మీకు మంచి జానపద పాటలు వస్తుంది కదా, ఏదైనా మన సబ్స్క్రైబ్ మన యూట్యూబ్ ఛానల్ కోసమో ఏదైనా ఒక మంచి పాట గట్టిగా పాడాలా? ఏం పాట పాడేది నేను? ఏం పాడుతావా? పాడ, అది అదే వస్తుంది, అదే పాడ. ఆడతా పాడతా పని చేస్తుంటే కలిపేమున్నది మనసా, చలిపేమున్నది మనసా. ఈ పైరు నాటేటప్పుడు పాడతావా? ఆ పాట పాడము. పైరు నాటేది ఏం పాట? నా వగాట వజిరాలే ఆనెముతుండంగా, నా వాడింటి సిరి బాలుడే వచ్చిపోతుండే, నా వాడిని మల్యాలే ఆవద పడవేశాయ్, నా ఎమెరదన హక్యం తొడి పడాలాయ్, నా కపాల మకిరైనా తలకెత్తవమ్మాయ్. పాట పాడినారు భారతమ్మకి పాడుతున్నావు పాట. నాయమ్మ నెలకు పాటలు చెప్పు, అయ్యమ్మ చెప్తుంది సార్, బాగా పాడుతుంది. నెలకు పాటలు అంతా నేను నేర్లేదా? చూసాను, చెప్పు పని చూసాను, చెప్పుగా నాకు వచ్చే సమస్య.
మామూలు టైంలో అట్లా కూర్చుని పెడతారు, ఇప్పుడు పాట పాడమంటే మాత్రం గిగి అంటారా? మూడు పండ్లు తిరిగే డబడో, మూడు పండ్లు తిరిగే డబడో, మురుగ స్వామిని తెలిసే నబడో, మురుగ స్వామిని తెలిసే నబడో, ఒకసారి దేవిని తెలిరాదా, ఈ పాపి మనసు ఒకసారి స్వామిని తెలిరాదా. అరటివనము తిరిగే నబడో, అరటివనము తిరిగే నబడో, అత్తకు సేవల చేసే నబడో, అత్తకు సేవల చేసే నబడో, ఒకసారి రామానరాదా, ఈ పాపి మనస ఒకసారి దేవిని తెలిరాదా. నమ్మా తనుకు తానై నారాజు నాకై, తనుకు తానై నారాజు నాకై, ఇపడ పండెలనమ్మా, ఇపడ పండెలనమ్మా. ఇంకా కరెక్ట్గా చూపి దేదేది ఎంతెంత వేస్తావో చూడండి. ఇప్పుడు మనం ఆవుకు కుడి తెస్తున్నాం, మన ఆవులకు ఒక ఆవుకి ఎంతెంత వేస్తాను చూపిస్తాను నేను. ఏం వేస్తున్నావు అదే? పొట్టు. ఏ ఆవుకి ఇదే? సూలావు కంటే ఒక ఆవు గర్భవతిగా ఉంది, ఆ ఆవుకు ఓన్లీ కేవలం పొట్టు మాత్రమే ఒక 2 కేజీలు వేస్తూ ఉన్నాము. చేసింది మా గౌరీ ఇప్పుడే అరుపులు స్టార్ట్ చేసింది. కరెక్ట్గా టైం అంటే టైం 5 గంటలు అయిందంటే స్టార్ట్ చేస్తుంది వాళ్ళ అమ్మ కోసం. సో ఈరోజు జానకిరామ్ లేదు కాబట్టి కాస్త అంతా లేట్ కావడము మిగతావన్నీ ఇవన్నీ చూడండి. కుడితి ఇక్కడే వేస్తాం మేము. బాగా నీళ్లు నింపేసి ఈ నీళ్ళలో ఈ విధంగా ఈ పొట్టు ఉంది కదా, ఈ పొట్టు ఇప్పుడు 2 కేజీలు వేసినాము. అది ఏ ఆవు కంటే గర్భవతిగా ఉండేటటువంటి ఆవుకు. ఈ ఆవే గర్భవతిగా ఉంది, ఒక 8 నెలలు అయిపోయింది, ఇంకొక 1-1.5 నెలలో డెలివరీ అయిపోతుంది. సో ఈ ఆవుకి ఇంకేం పెట్టము, ఇప్పుడు ప్రెగ్నెంట్గా ఉంది కాబట్టి ఓన్లీ పొట్టు, అదేవిధంగా పచ్చి గడ్డి మాత్రమే తింటుంది. ఇంకా ఇక్కడ మా పేడెత్తే కార్యక్రమం ఎంతవరకు వచ్చింది చూపిస్తాను చూడండి. ఎరువు కోసం అర్థమైపోయింది, పర్వాలేదు. రేపటికి ఇంకొక ఇంత అయిపోతుందా? రేపు ఉంటాడు కదా జానకిరాము, కాబట్టి ప్రాబ్లంలే. నలుగురు టకటకాని ఎత్తుకోపోవచ్చు, ఒకడు వారేస్తూ ఉంటారు. మీరు ఎన్ని గంటలకమ్మా కుడి తెసేదే? 3కే వేసేస్తారా? అదే అంత త్వరగా? ఎప్పుడు 24 గంటలు బండ్లు బిస్కెట్లు. ఇప్పుడు ఒక ఆవుకి అయిపోయింది, ఇంకా 2వ ఆవుకి ఎంతెంత వేస్తామని చూపిస్తాను చూడండి. ఇప్పుడు బోటి చూపించు. బోటి ఎంత వేస్తున్నావా? 2 డబ్బాలు ఒక ఆవుకా? పొట్టు 2 డబ్బాలు అంటే ఒక ఆవుకు 2 కేజీలు బోటి, 2 కేజీలు పొట్టు, అదే గానగపిండి. పిండి ఎంత? ఒక 1/2 కేజీ జొన్న పిండి. తర్వాత ఇది గానగపిండి, బాగా నానబెట్టిండేటటువంటి గానగపిండి. 2 4.5 కేజీ వేసినాము. 4 కేజీలు వేసి ఇప్పుడు బాగా నీళ్ళు కలిపి ఇప్పుడు ఆవులు తీసుకొచ్చినామంటే ఆవులు తినేస్తుంది. చూడండి ఈరోజు పాత్రలు కూడా ఎక్కువగా ఉంది. వంట చేసిండేది కొద్దిగా క్లీన్ కూడా చేయాలి వంటిల్లు, ఎందుకంటే ఈరోజు టైం లేకుండా అలాగే పెట్టేసినాము. సో ఇప్పుడు ఈ సింక్లో ఉండే పాత్రలన్నీ క్లీన్ చేయించేస్తాము. చూడండి మా సీతను పట్టాలంటే అందరికీ భయమే. ఇప్పుడు చూస్తాం నన్ను మాత్రమే కుమ్ముతుందా లేకపోతే అందరినీ కుమ్ముతుందా? పర్వాలేదమ్మో, నన్ను చూస్తేనే కుమ్మేది. అన్ని గోధు సేవలు చేస్తాను కదా అందుకు. సీతమ్మ
ఇన్ని సేవలు చేస్తా నీకు చూడు ఇట్లా వస్తావు నా మీదే. నన్ను చూస్తే చాలు అంతే. లేదమ్మా అది ఇది బాలింతగా ఉన్నప్పుడు ఆవును ఎత్తుకో దూడని ఇచ్చేస్తుంది కదా నేను పోయి ఇది గోశాలకు. అప్పటి నుంచి నా మీద కోపం. మూతంతా చేసుకునేస్తుంది అక్కడ చూడు, మూతంతా పూసుకునేదే. ఆవులకైతే ఇంకా పాలు పిండలేదు, ఎందుకంటే జానకిరాము వీకోటకి వెళ్ళినాడు. అక్కడేదో సమ్ కారణాల వల్ల సమ్ పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల స్ట్రక్ అయినాడు. సో జానకిరామ్ రావడం లేదు. అది 5:30 తర్వాత తెలిసింది. ఎట్లో మేనేజ్ చేసి ఇప్పుడు ఆవులకు కుడితి అన్నీ వేపించేసినాను. కానీ ఇంకా ఆవులకైతే పాలు పిండలేదు. 7:30 అవుతాను. ఇంకా నేను ఫామ్ హౌస్లోనే ఉన్నాను. వాళ్ళ కొడుకు వస్తున్నాడు, ఎన్ని గంటలకు వస్తాడో ఇంకా తెలియదు. లేదంటే ఊర్లోకి వెళ్ళి ఊర్లో ఎవరైతే మన ఆవులకు ఫెమిలియర్గా ఉంటారో వాళ్ళని పిలుచుకొని వచ్చి ఇక్కడ పాలు పిండించాలి. ముందు నేనే చేసేవాడిని, మధ్యలో నేను ఏదో ఆఫీస్ వర్క్ ఎక్కువగా ఉండడం వల్ల నాకు టచ్ పోయిందనమాట. ఎవరైతే కొత్త వాళ్ళు కానీ పాలు పిండుతారో అప్పుడు పాలు ఇవ్వదు, ఎగిస్తే అంతుంది. అందులోనూ ఒక ఆవు సీత చెప్పినాను కదా, తనకు నా మీద కోపం. ఎందుకంటే చిన్న వయసులో ఉన్నప్పుడు సీతకు పుట్టిన కొడుకుని నేను ఇక్కడ ఉండే దగ్గరలో ఉండే గోశాలలో వదిలేసి వచ్చినాను. అప్పటి నుంచి నా మీద కోపం, దగ్గరకు చేర్చదు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఈ విధంగా ఉంటుంది. నేను వీడియోలో చూపించేవి నయనానందకరంగా, చాలా కలర్ఫుల్గా, వా లైఫ్ అంటే ఇంత బాగుంటుందా, ఇది కదా ప్లెజెంట్ లైఫ్, ఇవన్నీ చాలామంది అనుకుంటారు. కానీ తెర వెనకాల కాయిన్కి ఇంకొక సైడు ఇదో ఇలాంటి సమస్యలు ఉంటాయి. చాలా రెస్పాన్సిబిలిటీస్ అండి. ఈ రెస్పాన్సిబిలిటీస్ ఎలా ఉంటాయంటే మీరు అసలుకు వీటి నుంచి తప్పించుకోలేరు. ఎక్కడ ఇంట్లో పెళ్ళైనా, పబ్బమైనా, మంచి అయినా, చెడైనా అన్నీ వదిలేసి ఇక్కడ ఆవులను ఉదయం సాయంకాలం వాటిని పర్యవేక్షించి వాటిని చూసుకొని ఈ ఆవులతో, అందుకే సాధ్యమైనంత వరకు ఆవులను పెట్టుకోకుండా ఉండడమే మంచిది అనిపిస్తుంది. మాకు ఆ కాలం నుంచి అలవాటైపోయింది కాబట్టి ఇంకా తప్పదు అని మేము చేస్తున్నాము. ఆవులను తీసుకురావడం, ఆవులను పెంచి పోషించడం అనేది అంత ఆషామాషి వ్యవహారం అయితే కాదు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఎవరికైనా అనుభవం లేని వాళ్లకు, అదేవిధంగా ఈ విధంగా ఆవులను తీసుకొచ్చి డైరీ ఫాము ఇవన్నీ పెట్టాలనుకునే వాళ్ళకు మాత్రమే ఇది. మామూలుగా చేసుకునే వాళ్ళకి ఏం పెద్ద విషయం ఏం కాదు. నేను గత వీడియోస్లో కూడా చాలా వీడియోస్లో మీకు చూపించినాను. నేనే పాలు పిండుతాను, నేనే పేడ ఇవన్నీ కూడా ఎత్తేవాడిని, అన్నీ నేనే చేస్తాను. కానీ ఈ మధ్య ఒక 6 నెలలుగా నేను ఈ వర్క్ ఏది చేయడం లేదు. ఎందుకంటే ఆఫీస్ పనులు ఎక్కువగా ఉంటుంది కాబట్టి. ఎప్పుడైతే మీకు టచ్ పోతుందో ఆవులకు ప్రతిరోజు ఒక స్పర్శకు అలవాటు పడి ఉంటుంది. ఆ అలవాటు పడిన స్పర్శతోనే తను ట్రావెల్ చేస్తుంది. కానీ కొత్త వ్యక్తులు వస్తే అసలుకి యాక్సెప్ట్ చేయదు. ఇప్పుడు నా పరిస్థితి కూడా అదే. సో కాబట్టి ఇక మీదటే నేను కనీసం వారానికి శనివారం ఆదివారాలైనా ఆవు పాలను పిండడము, అదేవిధంగా ఆవులతో కొద్దిగా ట్రావెల్ చేయాలనుకుంటున్నాను. నేనేనా అనిపిస్తాను, ఎందుకంటే నేను తీసుకొచ్చిన ఆవులు. జానకిరాముకు ముందు నేనే ఈ ఆవులకు అన్నీ చేసేవాడిని, స్నానం చేయించేవాడిని, పాలు పిండేవాడిని, అదేవిధంగా పేడ ఇవన్నీ కూడా ఎత్తేవాడిని నేను. ఎప్పుడైతే ఒక సంవత్సరం 6 నెలలు సంవత్సరం గ్యాప్ వచ్చిందో ఇప్పుడు చూడండి పరిస్థితులు ఏ విధంగా ఉంది. ఇంకా చీకట్లోనే ఉంది ఆవులు. అది ఇంతసేపు నాకు ఆఫీస్ కాల్ ఉండడం వల్ల నేను చూసుకోలేదు. నాకు 4 గంటలకు స్టార్ట్ అయ్యే కాల్ 6:30 వరకు కంటిన్యూ అయింది. ఇదేం పొడిచేయలేదు. కాదు ఇక్కడ చూడండి, మా పెద్ద అయితే అమ్మగారు ఏం చేయదు, నాకు చాలా పెట్టు. ఆ చిన్న సీతమ్మగారితోనే సమస్య. పాపం పెద్ద లక్ష్మి, మా లక్ష్మి అయితే ఏం చేయదండి, చాలా మంచిది. సరే చూడప్పట్ల
అయిపోయిందా? మళ్ళీ తెల్లారికి ఎవరు వస్తారా? ఓకే అంటే ఈరోజు చాలా హెక్టిక్ డే అనే చెప్పొచ్చు. ఎందుకంటే సాయంకాలం తర్వాత చాలా ప్రెషర్ అనేది బిల్డ్ అయిపోయింది. ఇప్పుడు సో 7:30 లోపల అన్ని ఆవులు పాలన్నీ పిండేస్తున్నాడు అబ్బాయి వచ్చి. ఆ లోపలే మన చంకప్ప, అదేవిధంగా భాష కూడా ఆటోలో వచ్చినాడు, మళ్ళీ మన నక్కప్ప అందరూ వచ్చినారు. కాబట్టి అంటే ఏదో చెప్పినాను కదా, నేను ఆ మ్యాన్ పవర్కి నిజంగా నేను నిజంగా అదృష్టం చేసినాననే చెప్పచ్చు. ఎందుకంటే ఇట్లా పిలిచినానంటే మనుషులు పరిగెత్తుకొని వస్తారు మన కోసం. అది నా గొప్పతనం కాదు, మా నాన్న, మా పెద్దనాన్నలు, మా తాతగారి గొప్పతనం. వాళ్ళు వేసినటువంటి పునాదుల వల్ల ఎందుకు నెక్స్ట్ తరాన్ని ఏ విధంగా మనం ఈ లెగసీని కంటిన్యూ చేయాలనేసి. చూడండి, ఈరోజైతే ఎవరు లేరనుకుంటే కూడా ఇమీడియట్గా మనకి పనులన్నీ అయిపోయింది. సో ఇప్పుడు నాకు ఆఫీస్ కాల్ స్టార్ట్ అయిపోయింది. మధ్యలో వెళ్ళలేం కాబట్టి 9:30 వరకు నేను ఈరోజు ఇక్కడే స్ట్రక్ అయిపోతాను. బ్యాక్ టు బ్యాక్ కాల్స్ ఉంది. సో ఇప్పుడు మధ్యలో ఒక 1/2 అవర్ 15 మినిట్స్ మనకు బ్రేక్ ఉంది. ఆ బ్రేక్లో ఇప్పుడు డిన్నర్ కంప్లీట్ చేస్తాను. చపాతీ మళ్ళీ మంచి దాల్ చేస్తాను, అది కూడా చూపిస్తాను. తింటూ మనం మాట్లాడుకుంటాం. సో కాల్స్ జరుగుతుంది కదా, మధ్యలో మనకు 15 నిమిషాలు టైం ఉంది కాబట్టి ఏం చేస్తానంటే చూడండి, చపాతీ మంచి వేడివేడిగా చపాతీలు కూడా చేసినాను. చపాతీ అదేవిధంగా చపాతీతో పాటు సరే చాలా మెస్సీగా ఉంది అండి. సో ఇప్పుడు డిన్నర్కు 2 చపాతీ అంత రసం అన్నం రెడీ చేసుకున్నాను. అని ఆటో వచ్చింది, ఎందుకంటే ఈరోజు చలి ఎక్కువగా ఉంది. 2 వీలర్లో వచ్చింటే నాకు తెలుసు మార్నింగే లేట్ అవుతుంది ఈరోజు, అందువల్లే నేను 2 వీలర్ తీసుకురాలేదు. కాబట్టి మన భాష వచ్చినట్టు నన్ను పికప్ చేయడానికి. సో తింటూ ఆఫీస్ కాల్స్ తీసుకొని 9:30 మనం బయలుదేరుతాం. డాబా స్టైల్. ఇంతే అండి, ఈ బ్లాగ్ నేను ఇక్కడితో కంప్లీట్ చేస్తాను. హరీబరీగానే తీసినాను, నాకు ఏది తోచిందో అది చూపించేసినాను అనమాట. ఏదైనా అలైన్మెంట్ మిస్ అయితే క్షమించండి. నెక్స్ట్ వీడియోలో నేను చేసిన మిస్టేక్స్ అన్నింటినీ నేను రెక్టిఫై చేసుకుంటాను. మళ్ళీ ఇంకొకసారి నా వీడియోస్ చూస్తూ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే ఒకసారి చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అది కూడా మీకు నచ్చినట్లయితేనే. కాబట్టి సో సముద్రాల ఫార్మ్స్ నుంచి సైన్ ఆఫ్. మళ్ళీ ఇంకొక కొత్త వీడియోలో కలిసి.